వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. 5 రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్య ఫలితాలు వచ్చిన తర్వాత కీలకమైనటువంటి సుప్రీం నాయకులని చెప్పుకోవాలి. ఒకటి మమతా బెనర్జీ సుదీర్ఘకాలం 15 సంవత్సరాలుగా అంటే 3 టర్ములుగా సీఎంగా కొనసాగుతూ ఉన్నారు. అట్లాగే నెక్స్ట్ పినరయ్ విజయన్ పురవృద్ధుడు అని చెప్పుకోవాలి రాజకీయంగా. ఆయన లెఫ్ట్ పార్టీల నుంచి సీనియర్ నాయకుడు. ఆయన కూడా ఇవాళ సీఎం నుంచి నిష్క్రమణకు గురైనటువంటి నేపథ్యం. ఇక డిఎంకే అధినేతగా ఉన్నటువంటి స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు కూడా కీలకమైనటువంటి నాయకులే. కానీ స్టాలిన్ సీఎంగా ఉన్నారు. ఆయన కూడా ఇవాళ సీఎం పదవిని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇదంతా చూసిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో కూడా ఇవాళ వాళ్ళు ఎదురెత్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క వచ్చినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ చూసినా లేకుంటే వాళ్ళకు వచ్చినటువంటి అక్కడ ఎదురైనటువంటి ఫలితాలు ఆ యొక్క ట్రెండ్స్ చూస్తే ఖచ్చితంగా ఒక రకంగా అతి పెద్ద ఘోర పరాభవంగా చెప్పాలి. మరి ఇప్పుడు ఈ పరాభవం తర్వాత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అటువంటి పరాభవమే, స్టాలిన్కి ఎదురుగాలి వీచినటువంటి అటువంటి పరాభవమే, ఇక కేరళలో పినరయ్ విజయన్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. సో వీళ్ళ ముగ్గురు కూడా ఇవాళ మనం గత కొంతకాలంగా మాట్లాడుతున్నాం ఏ ఏ సీఎంలు ఉంటారు, ఏ ఏ సీఎంలు వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఈ ముగ్గురు సీఎంలు మార్పు తథ్యంగా కనిపించింది. బెంగాల్లో బీజేపీ పెద్ద ఎత్తున కాషాయ జెండా ఎగరేసింది, మమతా కోటలను బద్దలు కొట్టేసింది. ఇక 2 ద్రవిడ పార్టీలను కూడా వెనక్కు దోసేసి రేస్లో టీవీకే విజయ్ కొంత ఆయన సీఎంగా ఇవాళ తెర మీదకి వచ్చేసారు. ఒక్కసారిగా రేస్లో దూసుకొచ్చారని చెప్పుకోవాలి. కానీ కొన్ని సీట్లు మాత్రం ఇప్పుడు సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తమిళనాడులో క్యాంప్ రాజకీయాలు తెర మీదకి వచ్చే అవకాశాలు, సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ కేరళ విషయం తీసుకుంటే కేరళంలో యూడిఎఫ్ భారీ స్థాయిలో అక్కడ విజయం సాధించడం, ఎల్డిఎఫ్ని ఘోరంగా వెనక్కి నెట్టేయడం, ఇదంతా చూస్తూ ఉంటే ఒకసారిగా ఇప్పుడు జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల మీద ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదొక సెమీఫైనల్గా మారినటువంటి నేపథ్యంలో ఈ యొక్క 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అయితే ఒక స్పష్టత వస్తోంది. ఇప్పుడు వరకు వస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూసుకున్నా, పెద్ద ఎత్తున వచ్చినటువంటి రిజల్ట్స్ చూసుకుంటే క్లియర్ కట్గా అర్థమవుతోంది బీజేపీ హవా ఈ 5 రాష్ట్రాల్లో స్పష్టంగా కనపడుతోంది అని. అంతేకాదు కొంత ఓవరాల్గా కూడా అంటే వచ్చినటువంటి రిజల్ట్ సమ్మరీని కనుక చూస్తే ఖచ్చితంగా ఎన్డీఏ బలపడుతోంది. ఇండియా కూటమి క్రమేపీ వీకెన్ అవుతోంది, బలం తగ్గిపోతుంది, బీటలు బారుతోంది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ యొక్క ఫలితాలు ఫస్ట్ చూడంగానే ఫస్ట్ టేక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇదే కనిపిస్తుంది. క్లియర్ కట్గా బీజేపీ ఈ ఎన్నికలను 3 రాష్ట్రాలతో క్లీన్ స్వీప్ చేసింది. ఇక 2 రాష్ట్రాలు కూడా బలం పుంజుకోగలిగింది. సో ఇక ఒక రకంగా చెప్పాలంటే బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కానీ లేదంటే అన్ని రాష్ట్రాల్లో చేసినటువంటి వ్యవహారం అంటే ముస్లిం ఓటర్లను కూడా తొలగించినటువంటి సీట్లలో సహజంగానే బీజేపీ పెరుగుతుందని. ఎందుకంటే 27 లక్షల ముస్లిం ఓటర్లను తొలగించారు. అందులో కూడా 19 లక్షల ముస్లిం ఓట్లే చాలా క్లియర్గా కనబడుతుంది. కానీ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎస్ఐఆర్ చేపట్టిందో దాని ప్రభావం లేని చోట కూడా ఇవాళ బీజేపీ గెలవగలిగింది, ఓట్లను పెంచుకుంది. దానివల్ల ఖచ్చితంగా బీజేపీ బలం పెరిగింది అనుకోవాలి. సో ఇప్పుడు ఈ యొక్క విజయానికి కేవలం ఎస్ఐఆర్ ఒక్కటే రీజన్ కాదు. ఇది ఖచ్చితంగా కంక్లూజన్కి మనం రావచ్చు ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత. అంటే చాలా క్లియర్గా బీజేపీ వ్యూహాత్మకంగా, స్ట్రాటజికల్గా, సాంప్రదాయంగా ఎక్కడైతే తన బలం లేని చోట కూడా ఇవాళ బలం పెంచుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ పెంచుకోగలిగింది. అది జంగల్ మహల్ కానీ, నార్త్ బెంగాల్ కానీ, అది 2 కాకుండా మమతా బెనర్జీకి కంచుకోటగా భావించే లాంటి కొన్ని నియోజకవర్గాలు, ప్రెసిడెన్సీ ప్రాంతం అంటారు సహజంగానే, అది కోల్కతా డైమండ్ హార్బర్ కానీ, సౌత్ పరగనాల, ఇట్లా కొన్ని కొన్ని జిల్లాల్లో, హౌరాలో కానీ కొన్ని కొన్ని జిల్లాల్లో క్లియర్గా బీజేపీ వేవ్ కనిపించింది. బీజేపీ యొక్క పెరుగుదల కనిపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ యొక్క బెల్ట్లో కూడా అంటే ఆ యొక్క స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బెల్ట్లో కూడా వాళ్ళు వేవ్ ఉన్నటువంటి బెల్ట్స్లో కూడా బీజేపీ క్లియర్ కట్గా ఆధిక్యత కనపరుస్తోంది. ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తుంటే అర్థమవుతుంది. అందువల్ల పోలరైజేషన్ చాలా క్లియర్గా టీఎంసీకి అంటే ఎట్లా జరిగింది పోలరైజేషన్ టీఎంసీకి బీజేపీకి మధ్యనే ఖచ్చితంగా ఉంది అని అర్థమవుతుంది. కానీ ఈ యొక్క గేమ్లో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు ఎక్కడ కూడా ఈ యొక్క ఓటింగ్ ప్యాటర్న్ ఎక్కడ కనిపించలే. ఒకవేళ ఉన్నా కూడా అది 1-2 సీట్లలో అడపాదడపా ఉన్నాయి తప్పితే పెద్దగా మనం డిస్కస్ చేసుకునేంత సీన్లో కూడా ఎక్కడ లేవు. కాబట్టి కంప్లీట్గా పోలరైజేషన్ టీఎంసీ వర్సెస్ బీజేపీ కానీ ఎన్నికలు సాగింది అనేది మాత్రం చాలా క్లిస్టల్ క్లియర్గా జరుగుతోంది. యాంటీ ఇన్కంబసీ క్షేత్రస్థాయిలో బలంగా కనపడుతోంది. కాబట్టే ఎస్ఐఆర్ లాంటివి కూడా కొంత ఎస్ఐఆర్ లాంటివైనా లేదంటే కనుక హిందూ కన్సాలిడేట్ లాంటివి కూడా కలిసి వస్తుంది కనుక క్లియర్గా బెంగాల్ పైన ఇవాళ కాషాయ జెండా ఎగరటానికి దోహద పడిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది కీలకమైనటువంటి కారణం అయిపోయింది.
సో తమిళనాడులో ఇండియా కూటమి తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ తగిలింది అక్కడ కూడా. అంటే డీఎంకేకే భారీ దెబ్బ తగులుతోంది కనుక తాను లాస్ట్ టైం గెలిచినటువంటి సీట్లలో కూడా గణనీయంగా ఓడిపోతోంది. ఇదే గనక జరిగితే ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ డీఎంకే అలయన్స్ లో కూడా లుకలుకలు మొదలైపోయే అవకాశాలు సూచనలు ఉన్నాయి. ఎందుకంటే గతం నుంచి కూడా ఈ చర్చ జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా ఇది ఈ యొక్క లుకలుకలు స్టార్ట్ అయిందని ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కొంత విజయ్‌తో కలవటానికి కొంత ఆసక్తి చూపిస్తోందని. ఎందుకంటే విజయ్‌కి కూడా ఇవాళ సీట్లు భారీగా రాలేదు. గతంలో విజయ్ 60 సీట్లు ఆఫర్ చేస్తే కూడా అక్కడ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ఇండియా కూటమి దృష్టిలో పెట్టుకొని డీఎంకేతో ఉన్నటువంటి రిలేషన్స్ తీసే ఉద్దేశం లేక ఖచ్చితంగా వాళ్ళు డీఎంకే తోటే వెళ్లారు. టీవీకేతో వెళ్ళలేదు. ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ పైన రుసరుసలాడటం కూడా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా. ఎందుకు అంటే మేము ఆ రోజే చెప్పాం. మరి ఈరోజు మీతో పాటు మీ మాట విని వెళ్ళినందుకు మేము దెబ్బతిన్నామని ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా లుకులుకులు అక్కడ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మిత్రపక్షాలకు సరైనటువంటి గౌరవం ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా సిపిఎం నాయకుడు ఆల్రెడీ తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా ఆఫ్టర్ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఒక రకమైనటువంటి స్ప్లిట్ ఖచ్చితంగా క్లియర్‌గా కనిపిస్తుంది. ఒకవేళ విజయ్ తనంతట తానే సొంతంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కూడా అవతరించినటువంటి నేపథ్యంలో ఆయన ఒక్కడే అధికారంలోకి వచ్చినా కూడా ఒకవేళ దగ్గరలో ఉన్నటువంటి డీఎంకే నుంచో కాంగ్రెస్ లెఫ్ట్ విడిపోయి కొంత విజయ్‌తో కలిసొస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉన్నారు గానీ, సొంతంగా వచ్చే అవకాశాలు లేవు. ఖచ్చితంగా ఈ 2 పార్టీలు కలవాల్సిందే. సో, ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకుంటే లెఫ్ట్ పార్టీలు కొన్ని విజయ్‌తో కలిసొస్తే కూడా ఖచ్చితంగా ఎన్‌డీఏ అధికారంలోకి రాకుండా ఉండేందుకు అంటే విజయ్ ఎన్‌డీఏలోకి పోకుండా చేసేందుకు అనే డిస్కషనే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే డీఎంకే ఎట్టి పరిస్థితిలో కొంత విజయ్‌ని ముఖ్యమంత్రిగా అంగీకరించదు కనుక ఖచ్చితంగా ఇండియా కూటమిలో తమిళనాడులో రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ముసలం పుట్టించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక బెంగాల్, తమిళనాడు పక్కన పెడితే కేరళలో కూడా సేమ్ అటువంటి పరిస్థితి. అది ఇండియా కూటమి పక్షాల మధ్య పోటీ క్లియర్‌గా కనిపించింది. కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్ కనుక క్లియర్‌గా కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ కనపడుతుంది. కాబట్టి యూడీఎఫ్ అక్కడ ఆధిక్యం కనపరిచింది. అధికారంలోకి వచ్చింది. సో, అంటే ఆ యొక్క కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అందువల్ల క్లియర్‌గా అక్కడ కూడా ఇండియా కూటమి పక్షాల మధ్య గ్యాప్ పెరగడానికి మాత్రం దోహద చేస్తోంది. సో, ఇక అస్సాం విషయం తీసుకుంటే అస్సాంలో ఎన్డీఏ మరొకసారి విజయ దుందుబి మోగిస్తోంది కనుక కొంత ఈ ఎన్నికలు రిజల్ట్స్ అని చూసిన తర్వాత ఎన్డీఏకు చాలా క్లియర్ కట్ హవా కనిపిస్తోంది. కానీ మోడీ ఖచ్చితంగా మ్యాజిక్ కొంత కొత్త ప్రాంతాల్లో కూడా పెనిట్రేట్ అవుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల్లో 240 సీట్లకే పరిమితమైనటువంటి బీజేపీ బలం తగ్గిందని తర్వాత అనేక విశ్లేషణలు చూసాం. బీజేపీ పతనం మొదలైందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ బీజేపీకి ఉన్నటువంటి ప్రత్యేకత అది రాజకీయంగా ఖచ్చితంగా ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే అంటే పోగొట్టుకున్న చోటే వెతుక్కొని కొంత అన్వేషించే స్వభావం బీజేపీకి ఉంది. అంటే తప్పులు సరిచేసుకొని మళ్ళీ అక్కడే కొంత పోరాటం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా బెంగాల్‌లో విజయం సొంతమైంది. మళ్ళీ యుద్ధానికి సిద్ధమై విజయం సాధించే స్వభావం బీజేపీకి ఉంది కాబట్టి ఖచ్చితంగా క్లియర్‌గా బలం రోజురోజుకి పెరుగుతూ పుంజుకుంటూ వస్తుంది. అందుకని ఇవాళ ఈస్టర్న్ ఇండియాలో బీజేపీ కన్సాలిడేట్ అనేది చాలా కీలకమైనట్టుగా మారింది. మరోవైపు నార్త్ అండ్ వెస్ట్‌లో కూడా మొదటి నుంచి బీజేపీ ఉన్నింది. 2024లో కూడా ఒరిస్సా గెలిచింది. ఇప్పుడు బెంగాల్ కూడా గెలుస్తోంది. భారీ దిశగా అక్కడ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి ముఖ్యంగా బీజేపీ అక్కడ కాషాయ జెండా ఎగరేసింది. ఇక మిగిలిందల్లా కేవలం సౌత్ ఇండియా మాత్రమే. ఇక నెక్స్ట్ బెంగాల్ గెలిచాక బీజేపీ కంప్లీట్ ఫోకస్ నాకు తెలిసి స్పష్టంగా తెలంగాణ మీద ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సౌత్‌లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కొలువుదీరింది. ఇక తెలంగాణ కాంగ్రెస్‌లో కర్ణాటక, తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా తెలంగాణ సౌత్‌కి గేట్‌వేగా బీజేపీ ఎప్పటినుంచో భావిస్తుంది కాబట్టి పెనిట్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా గనక చేయగలిగితే భారతదేశ వ్యాప్తంగా బీజేపీ జైత్రయాత్ర అశ్వమేధ యాగంలాగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ అశ్వానికి సౌత్‌లో మాత్రమే ఇప్పటిదాకా కళ్ళెం వేస్తూ వస్తున్నారు. అందుకని ఇవాళ టీవీకే విజయ్ అక్కడ గెలుపొందారు. సో అందువల్ల కే కేవలం చాలా క్లియర్‌గా బీజేపీ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది దేశంలో. కాంగ్రెస్ దెబ్బతినడానికి కేరళ గెలిచినా అస్సాంలో కొంత కోలుకోలేదు. తమిళనాడులో కాంగ్రెస్ అలియన్స్ దెబ్బతింటోంది. బెంగాల్‌లో కాంగ్రెస్ లేనే లేదు. ఒకే ఒక కన్సలేషన్ అది కూడా కేరళ. మరి బీజేపీ నుంచి కాదు కనుక ఆ కన్సలేషన్‌కి కూడా కాస్త ప్రాధాన్యత తగ్గిపోతుంది. అంటే ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం కూడా స్పష్టంగా మనం గమనించాలి. ఇది బీజేపీకి ఒక రకంగా చెప్పాలంటే జైత్రయాత్ర అని. సో ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలు గనక ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే అస్సాంలో మాత్రమే యాంటీ ఇన్కంబెన్సీ వేవ్ కనిపించలేదు. అంటే అక్కడ బీజేపీ లాస్ట్ 2 టర్మ్స్ నుంచి అంటే 10 ఏళ్లుగా అధికారంలో అక్కడ బీజేపీ కొనసాగినా కూడా స్టిల్ భారీ మెజార్టీతో గెలుస్తోంది కానీ అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ప్రజల్లో ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు.
మరి బెంగాల్లో యాంటీ ఇన్కంబెన్సీ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీ అక్కడ భారీ సీట్లు గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా క్లియర్‌గా కనిపిస్తోంది ప్రభుత్వ వ్యతిరేకత. మరి అక్కడ అట్లాగే ఆఫ్‌కోర్స్ 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. అట్లాగే కాంగ్రెస్ పాలించాక సహజంగా కొంత అక్కడ తృణమూల్‌కొచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి 15 ఏళ్ల పాటు అక్కడ గతంలో వామపక్ష పార్టీలున్నాయి. ఇట్లా చూసుకుంటే కొంత 10 ఏళ్ల పాటు లెఫ్ట్ పాలించింది కేరళలో. సో, ఇట్లా యాంటీ ఇన్కంబెన్సీ ఒకవైపు బెంగాల్ అట్లాగే కేరళలో కూడా స్పష్టంగా కనిపించింది. తమిళనాడులో కనిపించింది. ఇక్కడ కొంత డీవీకే, ఏఐడీఎంకే రెండిటిని కూడా వెనకంజ నెట్టి టీవీకే ముందంజుకొచ్చారు. మార్పు కోరుకున్నారు అక్కడ ప్రజలందరూ కూడా. సో, ఇట్లా అధికారం కొంత వచ్చినటువంటి చోటల్లో కూడా అంటే వేరే పార్టీ అధికారంలోకి వచ్చిన చోట ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ కనిపించింది. తమిళనాడులో కూడా చివరికి రిజల్ట్స్ చాలా పెక్యులర్‌గా వచ్చినాయి. చాలా విభిన్నమైనటువంటి రిజల్ట్స్ అక్కడ తమిళ ప్రజలు ఇచ్చారు. సో, ఇదంతా చూస్తుంటే బీజేపీకి యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కడ కూడా కనిపించట్ల. అది రాష్ట్రం ఏదైనా అనుకోండి గానీ, ఖచ్చితంగా బీజేపీ కొంత సొంతంగా ఎదుగుతూ వస్తోంది. స్లోగా స్ప్రెడ్ అవుతోంది. అందువల్ల వాళ్ళకి కావాల్సిందల్లా కూడా ఇండియా కూటమి వీకెన్ అయిపోవాలి. ఇవాళ ఇండియా కూటమిలో బలమైనటువంటి నాయకులు ఒకటి మమతా బెనర్జీ, స్టాలిన్ అట్లాగే ఆహ్, పినరయ్ విజయన్. ఈ ముగ్గురు కూడా ఇవాళ ఇండియా కూటమిలో వాళ్ళ యొక్క పాత్ర ఏంటని సెల్ఫ్‌గా క్వెషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే బలమైనటువంటి నెరేటివ్ బీజేపీ తీసుకెళ్ళగలుగుతుంది. అంటే ఎక్కడైనా కూడా ఖచ్చితంగా బీజేపీ గెలవగలదు అన్న ఒక నెరేటివ్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. ఒక మేజర్ డెవలప్‌మెంట్ తర్వాత మీకు హిందుత్వ కూడా కొంత అపీల్ ఉందా అన్న చర్చ దేశంలోనే తరచూ జరుగుతూ ఉంటుంది. కానీ హిందుత్వకు అపీల్ ఉంది అనడానికి బెంగాల్, అస్సాం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణలో కూడా ఈ యొక్క చర్చ ఇప్పటికి కూడా స్టిల్ నడుస్తుంది. హిందుత్వ ఎజెండా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని. కానీ హిందుత్వ వల్లనే బీజేపీ అధికారంలోకి వస్తుందా? లేదా? ఇక్కడ హిందుత్వ నడవదు అని కూడా కొత్త చర్చ మొదలవుతున్నటువంటి చోట్ల కూడా హిందుత్వ అనేది ఖచ్చితంగా ఓట్లు రాల్చుకుని ఉంటుంది. అంటే దాని బేస్‌తో ఖచ్చితంగా బీజేపీ సక్సెస్ అవుతుంది. అంటే బీజేపీకి ఒక పొలిటికల్ వెపన్ లాగా హిందుత్వ పనిచేస్తుంది. ఒకవేళ కొంత ఇతరత్రా కలిసొస్తే వేరే కలవాలి. ఇప్పుడు ఉదాహరణకైతే మాత్రం బెంగాల్‌లో బెంగాలీ హిందుత్వ అని తెర మీదకొచ్చింది. ఎందుకు బెంగాలీ హిందుత్వ అంటే హిందుత్వకు సింబల్‌గా జై శ్రీరామ్ అనేది నినాదం ఉంది. దేశంలో ఎక్కడ కూడా జై శ్రీరామ్ అనే అంటారు. కానీ దేశంలో ఎక్కడైనా జై శ్రీరామ్ అనే అంటారు. కానీ బెంగాల్‌లో మాత్రం మా కాళీ, మా కాళీ, మా దుర్గా ఇటువంటి నినాదాలు తెర మీదకొచ్చినాయి. మోడీ కూడా ఇవే అంటున్నారు. అంటే బెంగాల్ ఎన్నికల్లో ఒకప్పుడు 2021లో అంతటా జై శ్రీరామ్ అని నినదించారు. కానీ అప్పుడు మాత్రం జాగ్రత్త పడి మా కాళీ, మా దుర్గా అన్నారు. కానీ అస్సాంలో మా కామాఖ్య అన్నారు. సో, అందువల్ల బెంగాల్ నేషనలిజానికి కొంత నేషనలిజమే కాదు రీజనల్ నేషనలిజం కాదు. బెంగాల్ రిలీజియస్ నేషనలిజం అనే కొత్త డైమెన్షన్ కూడా బెంగాల్ కొంత తెర మీద తీసుకొచ్చింది. సో, ఇప్పుడు దాన్ని బీజేపీ ఇన్వెంట్ చేసింది. చేయగలిగింది కూడా. అందువల్ల హిందుత్వకు రాజకీయ సమీకరణకు తగ్గించి అది అయోధ్యలో కూడా 2024లో లోక్సభ సీటు ఓడిపోయి యూపీలో కూడా బలంగా దెబ్బతిన్న తర్వాత బీజేపీ చాలా చాలా చర్చ జరిగింది. కానీ స్టిల్ హిందుత్వ అనేది బీజేపీని గెలిపిస్తూనే ఉంది. అందువల్ల ముఖ్యంగా సెక్యులరిజం పేరిట మైనారిటీ కొంత అప్లిఫ్ట్‌మెంట్ అనండి, అటువంటి సెగ్మెంట్‌లో మైనారిటీల బుజ్జగింపు రాజకీయాల్లో మైనారిటీలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో రాజకీయం చేస్తా అంటే హిందూ సమాజం కూడా కొంత రాజకీయంగా ఐక్యమవుతూ వస్తుంది. అందుకనే వాళ్ళ బీజేపీ కొంత లబ్ధి జరుగుతుంది. అంటే బీజేపీ చాలా క్లియర్‌గా ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలు అర్థమవుతుంది. ఇప్పుడు బెంగాల్‌లో మమతా బెనర్జీకి ఓట్ బ్యాంకు ముస్లిం ఓట్ బ్యాంక్ 25, 27 ఉంటుంది. కానీ మీకు అస్సాంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, ముస్లిం ఓట్ బ్యాంకు 34% ఉంటుంది. సో, ఆ 2 చోట్ల కూడా చాలా క్లియర్‌గా బీజేపీ హిందుత్వాన్ని కన్సాలిడేట్ చేసి బలమైనటువంటి హిందుత్వాను ఓట్లన్నింటినీ కూడా పోలరైజ్ చేయగలిగింది. అందువల్ల హిందుత్వ అనేది కూడా ఇప్పటికి కూడా ఒక రాజకీయ సమీకరణ అండం సెక్యులరిజం పేరిట మైనారిటీ కొంత అప్లిఫ్ట్‌మెంట్ చేస్తే నష్టపోతారు అనేది స్పష్టంగా ఎగ్జాంపుల్‌గా కనిపిస్తోంది. సో, ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల ఫలితాల మీద ఒకసారి విశ్లేషిస్తే ఇదంతా ఒక ఎత్తయితే ప్రధానంగా ఇవాళ ఇండియా కూటమైతే మాత్రం ఖచ్చితంగా బీటలు బారుతోంది. బీజేపీ ఎదుగుతోంది. ఎన్‌డీఏ బలపడుతోంది. అయితే క్రమేపీ మమతా బెనర్జీని తక్కువ అంచనా వేయడానికి ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే ఆమె ఓడిపోయినా, టీఎంసీ ఓడిపోయినా, ఆమె ఓడిపోయినా ఆమెకు సంబంధించినటువంటి ఎంపీలు స్టిల్ ఇండియా కూటమిలో బలమైనటువంటి శక్తిగా ఉన్నారు. అంటే ఇండియా కూటమికి నెక్స్ట్ లీడ్ చేసే రోలు మమతా బెనర్జీ టేక్ ఓవర్ చేసుకుని ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఒక రకంగా మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో వార్ ఆఫ్ వర్డ్స్ స్టార్ట్ అయినాయి. అమిత్ షా వర్సెస్ మమతా బెనర్జీ. మరి బీజేపీ మమతను ఇంకా తొక్కేస్తుందా? లేదు భవిష్యత్తులో ఏం చేస్తుంది? మరి భవిష్యత్ కాలంలో మమతా బెనర్జీ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది రాజకీయంగా? ఒకవేళ ఆమె ఇప్పటికే వయసు రీత్యా కొంత 70 పైబడినటువంటి ఏజ్‌లో కూడా ఇంకా బీజేపీకి ముప్పు తిప్పలు పెట్టే అవకాశం ఉంటుందా? లేదు ఇప్పుడు పంజాబ్‌లో చేసినట్టుగా
చెడ్డాను ఉపయోగించి ఎట్లయితే 6 రాజ్యసభ సభ్యుల్ని లాగేసుకుందా బీజేపీ, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్‌లో కూడా అటువంటి సిట్యుయేషన్ ఏమైనా ఉంటుందా? అక్కడ కొంతమంది ఎంపీలని ఏమన్నా లాగేసుకుంటే కొంత క్రమేపీ టీఎంసీ పార్టీని వీక్ చేసేసే అవకాశం ఉంటుందా? ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీఎంసీని కూడా, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కూడా కొంత బీజేపీ దెబ్బతీసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో ఓవరాల్‌గా చూసుకుంటే ఇండియా కూటమిలో ఒకవైపు రాహుల్ గాంధీ ఇప్పుడు మమతా బెనర్జీని ఓడించడానికి ఆయన కారణమయ్యాడు. పినరాయి విజయన్ ఓటమికి ఆయన కారణమయ్యాడు. కేవలం డీఎంకే స్టాలిన్‌తో మాత్రమే ఆయన కలిసి ట్రావెల్ చేసాడు. అయినప్పటికి కూడా పెద్దగా లాభపడినటువంటి దాఖలాలు ఏం లేవు. అక్కడ డీఎంకే వెనకబడి టీవీకే ముందు వచ్చింది. సో ఇట్లా చూసుకుంటే ప్రధానంగా కొంత ఇండియా కూటమి అయితే మాత్రం విచ్ఛిన్నం దిశగా అయిపోయింది. బీజేపీ సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ ఇండియాని, ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసిందని స్పష్టంగా చెప్పొచ్చు. సో మీరు కూడా ఇవాళ జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ద్వారా బీజేపీ, ఎన్డీఏ బలపడిందా? వీకెన్ అయిపోయిందా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.